సో దీన్నే మనం అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తున్నాం? అన్ఎంప్లాయ్మెంట్ అని అంటున్నాం. సో ఈ అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి మనం ఇప్పుడు దీనిని గురించి క్లియర్గా నేర్చుకోబోతా ఉన్నాం. ఈ చాప్టర్ నుంచి మీకు ఒక 3 నుంచి 5 ప్రశ్నలు వస్తాయి. ఎన్ని ప్రశ్నలు వస్తాయి? 3 నుంచి 5 మార్క్స్ అనేవి మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రశ్నలు ఎలా ఉండొచ్చు అని అంటే నార్మల్ లెవెల్లో ఉండొచ్చు, అంటే డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చి డైరెక్ట్ ఆన్సర్ అడగొచ్చు. దెన్ లేదు అని అంటే మీకు స్టేట్మెంట్ లెవెల్లో క్వశ్చన్ అడగొచ్చు. దెన్ లేదు అని అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్లో క్వశ్చన్ అడగడానికి అవకాశం అనేది ఉన్నది. దెన్ లేదు అని అంటే అసెర్షన్ రీజన్ మోడ్లో కూడా మిమ్మల్ని ఇక్కడ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. బట్ ఎలా క్వశ్చన్ అడిగినా మనం చాలా సులువుగా క్లియర్గా ఆన్సర్ చేసేలాగా ఈ టాపిక్ని మనం నేర్చుకుంటాం. రైట్, ఈ 3 నుంచి 5 స్కోరింగ్ పొందాలి అని అంటే ఈ లెసన్కి సంబంధించి మీరు బాగా విని బాగా ఎగ్జామ్స్ రాయాలి. ఓకే, రైట్. దీనికి సంబంధించి అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి నిరుద్యోగిత అని అంటున్నాం. మరి నిరుద్యోగితకి సంబంధించి ఎలా ఉద్యోగాలు లభిస్తాయి, ఎందుకు నిరుద్యోగిత ఏర్పడుతుంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ క్లియర్గా మాట్లాడాల్సి ఉంటుంది. ఏదైనా ఒక దేశానికి సంబంధించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా దేశంనే తీసుకుందాం. ఇండియా అనేటువంటి కంట్రీలో మనం అందరం ఉన్నాం. ఇప్పుడు ఈ దేశానికి సంబంధించిన గ్రోత్ ఏదైతే ఉంటుందో, సో ఎకనామిక్ గ్రోత్ అనేది ఉంటే ఏది అని అంటున్నాం? ఎకనామిక్ గ్రోత్ అనేది ఉంటే ఇక్కడ మనం ఏమవుతుంది అని అంటే ఉపాధి అవకాశాలకి అవకాశం అనేది ఉంటుంది. అంటే ఎంప్లాయ్మెంట్కి ఇక్కడ అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ సింపుల్గా ఏంటి, ఉద్యోగం లభించాలి అని అంటే ఏదైనా ఒక దేశానికి సంబంధించి ఉద్యోగం లభించాలి అని అంటే ఆ దేశం ఆర్థికంగా వృద్ధి చెందుతూ ఉండాలి. మరి ఒకవేళ ఆ దేశం ఆర్థికంగా వృద్ధి చెందకపోతే ఏమవుతుంది? ఎకనామిక్ గ్రోత్ అనేది లేదు అని అనుకుందాం. ఏమని అంటున్నాం? లేదు అని అంటున్నాం. సో మరి ఈ ఎకనామిక్ గ్రోత్ అనేది లేదు కాబట్టి ఉద్యోగం దొరుకుతుందా? దొరకదు. అప్పుడు ఏమొస్తుంది అని అంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరగడానికి అవకాశం ఉన్నది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇండియా అనే ఒక దేశాన్ని తీసుకున్నాం, మన దేశాన్ని తీసుకున్నాం. ఇప్పుడు మన దేశంలో ఎకనామిక్ గ్రోత్ జరుగుతూ ఉంది, ఆర్థిక అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది, లేదా డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంది. ఆ డెవలప్మెంట్ ఎకనామిక్ గ్రోత్ అనేది ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే వస్తు సేవల ఉత్పత్తి అనేది జరుగుతుంది. ఇంకా ఎక్కువ వస్తు సేవలను ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. దానివలన ఏమవుతుంది అని అంటే ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది. ఒకవేళ మన దేశంలోనే డెవలప్మెంట్ లేదు, ఎకనామిక్ గ్రోత్ లేదు, సో ఆర్థిక వృద్ధి జరుగుతలేదు, అప్పుడు ఏమవుతుంది అని అంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. మరి దేశం ఇక్కడ ఆర్థికంగా అభివృద్ధి చెందాలి లేదా ఆర్థిక వృద్ధి అనేది సాధ్యం కావాలి అని అంటే ప్రధానంగా కావాల్సినటువంటివి పెట్టుబడులు. అలాంటి పెట్టుబడుల కోసమే దేశ స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో మా దగ్గరకు వచ్చి పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి మనం వార్తలు చూస్తూ ఉంటాం. దానిని ఈరోజు కూడా మీరు పేపర్లో చూస్తే 15,000 ఉద్యోగాలతో ఒక కంపెనీ అమెరికా నుంచి తెలంగాణకు రాబోతుంది అనేది ఒక ప్రధానమైనటువంటి వార్త. సో ఇప్పుడు ఆ కంపెనీ ఇక్కడికి వస్తే ఏమవుతుంది అని అంటే 15,000 ఉద్యోగాలు సృష్టించబడతాయి. ఆ కంపెనీ ఏం చేస్తుంది? ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది. ఇన్వెస్ట్ చేయడం వలన ఏమవుతుంది అని అంటే వస్తు సేవల ఉత్పత్తికి అవకాశం పెరుగుతుంది. వస్తు సేవలను ఉత్పత్తి చేయాలి అని అంటే మిషన్స్, కంప్యూటర్స్, వీటన్నింటికి మనుషుల సహకారం అవసరం. ఇక్కడ మానవులకి ఉపాధి దొరికేటువంటి సిచ్యువేషన్ని ఉపాధి దొరకాలి అని అంటే ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థిక వృద్ధి అనేది ఉండాలి అనేటువంటి అంశాన్ని మనం ప్రధానంగా గుర్తించాల్సి ఉంటుంది. ఆర్థిక వృద్ధి జరగాలి, వస్తు ఉత్పత్తి పెరగాలి, దీనివల్ల ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. సో ఎలా అని అంటున్నాం? 1 ఆర్థిక వృద్ధి జరగాలి, 2 వస్తు ఉత్పత్తి పెరగాలి, 3
ఆర్థిక వృద్ధి చెంది వస్తు ఉత్పత్తి పెరిగితే ఇక్కడ ఉపాధి లేదా ఎంప్లాయ్మెంట్ అనేది సృష్టించబడుతుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాలి. మరి ఇప్పుడు సృష్టించబడకుండా ఉన్నటువంటి దానినే మనం ఇక్కడ నిరుద్యోగం లేదా అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. ఏమంటున్నాం? అన్ఎంప్లాయ్మెంట్ అని అంటున్నాం, నిరుద్యోగిత అని అంటున్నాం తెలుగులో అయితే. మరి ఇక్కడ ఒక్కసారి మన భారతదేశ ఆర్థిక వ్యవస్థను పరిశీలిస్తే ఎప్పటి నుంచి పరిశీలించాలి అని అంటే మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి పరిశీలిద్దాం. అంటే 1947 తర్వాత 1950లో భారతదేశంలో ప్రణాళికలు అనేవి స్టార్ట్ చేశారు. ఏం స్టార్ట్ చేశారు? ప్రణాళికలు అనేవి స్టార్ట్ చేశారు. బేసిక్గా 1951లో వస్తుంది మొదటి ప్రణాళిక. ఈ ప్రణాళికల ఉద్దేశం ఏంటి అని అంటే ఒక ప్రాపర్ మన ఎగ్జామ్ ఉంది ఇప్పుడు, ఈ ఎగ్జామ్కి సంబంధించి మనం ప్రాపర్గా క్లాసెస్ వినాలి, వాటిని అర్థం చేసుకోవాలి, వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాయాలి, మెటీరియల్స్ తీసుకోవాలి, గ్రాండ్ టెస్ట్లు రాయాలి, ఫైనల్ ఎగ్జామ్ రాయాలి. ఇది మన ప్రణాళిక. భారతదేశం కూడా ఇలా ప్రణాళిక చేసుకొని దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగితను ఉద్యోగాల్లోకి మార్చేందుకు ప్రయత్నాలు చేసింది. కానీ మొదటి 3 దశాబ్దాలు అంటే 1950s నుంచి 1980s మధ్యన వృద్ధి అనేది పెద్దగా జరగలేదండి. అంటే భారతదేశంలో వృద్ధి అనేది గ్రోత్ అనేది పెద్దగా సాధ్యం కాలే. దీనివలన ఏమైంది అని అంటే నిరుద్యోగం పెరిగింది. ఏమైంది అని అంటున్నాం? నిరుద్యోగం అనేది పెరిగింది అని అంటున్నాం. సార్ మరి తర్వాత ఏమైంది అని అంటే ఇప్పుడు 1980 తర్వాత నుంచి 1980 తర్వాత నుంచి అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే నూతన ఆర్థిక సంస్కరణల నుంచి 1990 నుంచి గత 3 దశాబ్దాలలో, ఎన్ని దశాబ్దాలు అని అంటున్నాం? 3 decades. సో 3 దశాబ్దాలలో ఏం జరిగినది అని అంటే కొంత భారతదేశం అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంది. ఏం జరుగుతూ ఉంది? అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ అభివృద్ధితో పాటు ఆర్థిక వృద్ధిని కూడా సాధిస్తూ ఉంది. దీని వలన కొంత ఉద్యోగాల కల్పన జరిగింది, కానీ ఇప్పటికీ కూడా నిరుద్యోగం అనేది అధికంగానే ఉన్నది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ప్రధానంగా 2 అంశాలను చెప్తా ఉన్నాం. ఒక అంశం వచ్చి ఏమంటున్నాము? ఒక దేశం ఆర్థికంగా వృద్ధి సాధిస్తే ఆ వృద్ధి ద్వారా వస్తు సేవల ఉత్పత్తి అనేది పెరిగితే ఆ పెరగడం ద్వారా ఉద్యోగాలు కల్పించబడతాయి. సో ఒకవేళ అలా జరగకపోతే అంటే అభివృద్ధి లేదు, ఆ దేశం ఆర్థికంగా వృద్ధి సాధించలేదు, అలాగే వృద్ధి సాధించలేదంటే పెట్టుబడులు పెట్టరు, అప్పుడు వస్తు సేవల ఉత్పత్తి అనేది ఉండదు. సో దానివల్ల ఏమవుతుంది? ఉన్నటువంటి ప్రజలకి ఉపాధి అనేది లభించదు అనేది ఒక పాయింట్ చెప్పిన, గుర్తుంచుకోండి. ఇంట్రడక్షన్. ఇక రెండవ అంశాన్ని ఏమంటున్నాం? ఇక్కడ 2 రకాలుగా డివైడ్ చేసుకున్నాం మనకు హిందూ వృద్ధి రేటు అని అంటారు. అంటే మన వృద్ధి రేటు ఎప్పుడు కూడా 5% దాటలే. ఈ టైంలో 5% కంటే బిలో ఉంది. దీన్నే హిందూ వృద్ధి రేటు అని చెప్పేసి, గ్రోత్ రేట్ అని చెప్పేసి పిలవడం జరిగింది. ఎందుకు అనంటే 5% దాటలేకపోయినాం మనం. ఇక ఇక్కడ ఉద్యోగాలు ఏం క్రియేట్ చేయబడవు, చాలా కష్టం. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను ఇక్కడ. మన భారతదేశంలో మొదటి పంచవర్ష ప్రణాళిక ఏదైతే ఉందో ఈ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయానికి, భారీ నీటిపారుదలకి అధిక ప్రాధాన్యతనిచ్చారు. దీని వలన ఏమైంది అని అంటే నిరుద్యోగం అనేది బాగా పెరిగిందండి. ఎప్పుడు? 1956 ముచ్చట చెప్తా ఉన్నా నేను. నిరుద్యోగం పెరిగింది. ఈ నిరుద్యోగం పెరిగిన వెంటనే జవహర్లాల్ నెహ్రూ ఏం చేసిండు మళ్ళీ? అరే దేశంలో మనం ఏదో వ్యవసాయం భారీ నీటిపారుదల అనుకున్నాం, కానీ నిరుద్యోగం బాగా పెరిగింది, మరి దీన్ని తగ్గించాలి అని చెప్పేసి మహాలనోబిస్కి బాధ్యతలను అప్పచెప్పాడు. చెప్తే ఆయన ఏం చేసిండు అని అంటే భారీ పరిశ్రమలను తీసుకొచ్చి నిరుద్యోగాన్ని తగ్గిద్దాము అని చెప్పిండు, కానీ కుదరలే. భారీ పరిశ్రమలు తీసుకొచ్చిన నిరుద్యోగం అనేది కొనసాగింది అలానే అనేటువంటి అంశాన్ని మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో ఎకానమీకి రిలేటెడ్గా మాట్లాడితే గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశాలుగా ఇక్కడ నేను చర్చిస్తా ఉన్నా, మీకు చెప్తా ఉన్నా.